సినిమా మొత్తం యావరేజ్ గా అనిపించి క్లైమాక్స్ తో సినిమాని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన మన తెలుగు సినిమాలలో చాలా ఉన్నాయి. అందులో రంగస్థలం. ఈ సినిమాలో రామ్ చరణ్ తన పర్ఫార్మెన్స్ తో సినిమాని ఒక రేంజ్ కి తీసుకెళ్లాడు అనుకుంటే, సినిమాలో జగపతి బాబు మెయిన్ విలన్ అనుకుంటాం. కానీ క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ అని తెలిసాక ఆడియన్స్ అందరికీ మైండ్ పోతుంది. నెంబర్ 2, ఈ సినిమాలో మనకి ర్యాండమ్ గా కొన్ని క్యారెక్టర్స్ కనబడుతుంటాయి. ఆ క్యారెక్టర్స్ అన్ని కాజల్ బ్రెయిన్ లో క్రియేట్ అయిన ఇల్యూషన్స్ అని తెలిసాక మనం అస్సలు నమ్మలేం. నెంబర్ 3, క్షణం. ఈ సినిమాలో హీరోయిన్ కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. అలా కిడ్నాప్ చేసిన తన పాపని పట్టుకోవడానికి అనసూయ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కానీ క్లైమాక్స్ లో అనసూయ దగ్గర పాప ఉందనే విషయం తెలిసాక మనం అస్సలు నమ్మలేం. నెంబర్ 4, బాహుబలి. ఇండియన్ సినిమాలలో వన్ అండ్ ఓన్లీ ప్రైడెస్ట్ ఇండియన్ సినిమా ఇది. ఈ సినిమా చూసిన ప్రతి ఆడియన్స్ కి వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని. ఈ డౌట్ వల్లే ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగి సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లేలా చేసింది. నెంబర్ 5, RX-100. ఈ సినిమాలో హీరో నుండి హీరోయిన్ ఫ్యామిలీ హీరోయిన్ ని దూరం చేశారు అనుకుంటారు. కానీ క్లైమాక్స్ లో ఇదంతా ప్లాన్ చేసింది హీరోయిన్ అని తెలిసాక మన బ్రెయిన్ లో ఉండే చిప్పు దొబ్బుతుంది.